రైట్ వెల్కమ్. నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి బిజ్జుల ఈనాడు కాలమిస్టు. ఈ ఆన్లైన్లో మనకు క్లాసుల సందర్భంగా చాలామందికి ఒపీనియన్ ఏముందంటే ఆఫ్లైన్ క్లాసు ఆన్లైన్ క్లాసులో ఏమైనా తేడా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈజ్గా ఆఫ్లైన్లో మనం ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తామో ఏ విధంగా క్వశ్చన్ డిక్టేట్ చేస్తామో అదే విధంగానే మనం ఆన్లైన్ కొరకు మన ప్రయత్నం అయితే మనం తప్పకుండా చేస్తాము. కాబట్టి ఫస్ట్ మనకు ఈ అర్థమెటిక్ వచ్చేసేసి 4 విభాగాలుగా చేసినాము. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 4 పార్ట్స్ చేసినాము. ఈచ్ పార్ట్ ఒక్కొక్కటి ఎంత అంటే మనకు 25%, 25%, 25%, 25%. అయితే మనం చెప్పే ఈ అర్థమెటిక్ చాలామందికి అపోహలు ఏమున్నాయంటే కానిస్టేబుల్కి ఏముంటుంది, ఎస్ఐకి ఏముంటుంది, ఆర్ఆర్బికి ఏముంటుంది, గ్రూప్ 4కి ఏముంటుంది, ఎస్ఎస్సి సెంట్రల్ నోటిఫికేషన్ తర్వాత మనకు ఎన్ఆర్ఏ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి పెట్టదు, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, దానిలో నుండి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని పెట్టే అవకాశాలు ఉన్నాయి. వీటికి అన్నిటికి కూడా కామన్గా ఏంటంటే చాలామందికి తెలియదు ఈ టెట్ డిఎస్సిలో కూడా ఇదే సిలబస్ ఉంటుందని. కాకపోతే ఏంటంటే వాళ్ళకు బిట్ టు బిట్ ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రతి క్వశ్చన్కు జనరల్గా అంటే సంక్షిప్తంగా ఒకటి చెప్పుకొస్తాము, జనరల్ మెథడ్. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్పినాకనే షార్ట్ కట్ చెప్పుకొస్తాము. ఇక చాలామందికి ఒక అపోహలు ఉన్నాయి. ఏం అపోహలు ఉన్నాయి? షార్ట్ కట్ నేర్చుకుంటే మర్చిపోతాం. ఎలా మర్చిపోతామండి? ఇప్పుడు పాలిటీలో మనకు ఆర్టికల్స్ ఉన్నాయి, హిస్టరీలో డేట్స్ ఉన్నాయి, ఇయర్స్ ఉన్నాయి, మనకు కరెంట్ అఫైర్స్లో నెంబర్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి. వీటిని అన్నిటిని గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే గ్రాస్పింగ్ పెట్టుకున్న వాళ్ళే మనకి కాంపిటేటివ్లో ఉంటారు. ఇక చాలామందికి నెగిటివ్ థాట్స్ ఏముందంటే నేర్చుకుంటే షార్ట్ కట్ మర్చిపోతాం. అది అట్లా మర్చిపోయా అంటే నువ్వు 200 క్వశ్చన్ పేపర్ రాయలేవు. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నేర్చుకోవాలి. అది వీలైనంత తక్కువ. ఎందుకంటే 5 లక్షలు 6 లక్షల మంది రాస్తున్న దాంట్లో మనకు 2000 3000, ఎస్ఐ అయితే 200 300 పడుతున్నాయి. కాబట్టి ఈ కాంపిటీషన్లో మనం ఉండాలంటే ఇప్పుడు చూడండి, ఆర్ఆర్బి ఇచ్చాడు, 25 లక్షల మంది అప్లై చేశారు. ఆడ ఉన్న పోస్టులు 1,40,000, కానీ ఉద్యోగాలు భారీన 1,40,000, రాసేది 25 లక్షలు. అది ఎవరు చెప్పట్లేదు. కాబట్టి అన్నిటికీ కామన్గా చెప్పుకొస్తున్నాం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూడండి. రైట్, ఇప్పుడు ఫస్ట్ డిస్కషన్ చేస్తున్న టాపిక్ కాలము పని. దీంట్లో పర్ఫెక్ట్ నేర్చుకుంటే చాలామంది ఏంటంటే దీంట్లో డిఫరెంట్ యాంగిల్ ఏం లేదండి. దీంట్లో షార్ట్ కట్లు మనకు 2 మెథడ్స్ ఉంటాయి. పైన ఇంటూ చేస్తాం, కింద ప్లస్ అని ఉంటుంది, మైనస్ అని ఉంటుంది. మనం చెప్పే వర్షన్ మొత్తం అందుకొరకే మీరు జాగ్రత్తగా ప్రతి వీడియోను అబ్జర్వ్ చేసేటప్పుడు నువ్వు ఓన్గా నోట్స్ రాసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే అయ్యో వీడియోలు ఉన్నాయి కదా అని వీడియోలు కాకుండా నువ్వు ఓన్గా నోట్స్ రాసుకున్నావు అనుకో, మన వీడియో చూసుకుంటా మళ్ళీ నువ్వు సాల్వ్ చేస్తే ఏమైందంటే నీకు ఆఫ్లైన్ ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. రైట్, దీంట్లో కాలం పనిలో మనకు మొత్తము 4 పాయింట్లు ఉంటాయి. ఈ 4 పాయింట్లలో ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి ఒక పనిని ఒక వ్యక్తి n రోజులలో చేయగలడు. అతడు ఒక రోజులో 1/n వంతు పనిని చేయి. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఒక పనిని 20 రోజులలో చేయగలడు. అతడు ఒక రోజులో 1/20 వంతు పనిని చేయి. సెకండ్ పాయింట్, ఒక వ్యక్తి ఒక పనిలో ఒక రోజులో 1/n వంతు పనిని చేస్తే మొత్తం పనిని పూర్తి చేయడానికి n రోజులు పట్టును. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకొస్తున్నాము. బి ఒక పనిలో ఒక రోజులో 1/15 వంతు చేస్తే మొత్తం పనిని చేయడానికి 15 రోజులు పట్టును. థర్డ్ పాయింట్ చెప్తున్నాము. M1 T1 D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2 T2 D2/W2. అంటే 1లు మొత్తం ఒక సైడ్ రాసాము, 2లు మొత్తం ఒక సైడ్. అయితే కొంతమందికి అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి M1 అంటే ఏంది, M2 అంటే ఏం లేదండి. మొదటి సందర్భంలో ఉంటే M1 అంటాము, రెండో సందర్భంలో ఉంటే M2. M అంటే మనుషులు, T అంటే కాలము, W అంటే వరకు, D అంటే రోజులు. అది అంతా తెలిసినదే. ఫోర్త్ పాయింట్ చెప్పుకొస్తున్నాము. పనిచేసే సామర్థ్యము పనిచేయడానికి పట్టే రోజులకు విలోమానుపాతంలో ఉంటుంది. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆయన తక్కువ రోజులు చేస్తాడు, తక్కువ సామర్థ్యం ఉన్న ఆయన ఎక్కువ రోజులు చేస్తాడు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసేసి ఏబీల పని సామర్థ్యం మధ్య నిష్పత్తి 3:1 అనుకుంటే పని చేయడానికి పట్టే రోజుల మధ్య నిష్పత్తి 1:3. ఇది మనకు ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు మనం దేనికి వెళ్తున్నాము?
ప్రాబ్లంలోకి వెళ్తున్నాం రైట్. మెల్లమెల్లగా ఒక మోడల్లో ఒక లెక్క జనరల్గా చెప్పుకొస్తాను, ఒకటి షార్ట్ కట్ చెప్పుకొస్తాను. తర్వాత దానికి మనకు సెకండ్ క్వశ్చన్ ఏంది, డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పుకొస్తాను రైట్. ఫస్ట్ మోడల్, ఒక పనిని ఏబీలు వరుసగా 10, 15 రోజులలో చేయగలరు. అయితే ఇద్దరూ కలిసి ఎన్ని రోజులలో చేయగలరు రైట్. చూద్దాము. చాలామందికి అపోహలు, వీడియోని బాగా అబ్జర్వ్ చేసుకొని మీరు నోట్స్ రాసుకోండి అని చెప్పాము. ఎందుకంటే ఆఫ్లైన్ అంటే మన క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కలగాలంటే మనం వీడియో చూసుకుంటే మనం చేసుకుంటే ఏమైందంటే నీకు వర్క్ వస్తుంది. అక్కడ ఏ స్టెప్ నేను ఎందుకు వేసాను అనేది మీకు అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ చాలామందికి అపోహలు ఏం లేదు, మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే అర్థమెటిక్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఏ అనే అతను ఎన్ని రోజులు అన్నాం మనము, 10 రోజులు అన్నాం. ఒక రోజు పని ఎంత అవుతుంది మనకు, 1/10. బి ఎన్ని రోజులు అన్నాం మనము, 15 రోజులు అన్నాం. ఒక రోజు పని ఎంత అవుతుందండి మనకు, 1/15. లెక్కలో ఏం చెప్పాము, ఇద్దరు కలిసి. లెక్కలు ఏం చెప్పాము, ఇద్దరు కలిసి. అంటే ఎవరు, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. ఏ ఒక రోజు పని 1/10, బి ఒక రోజు పని 1/15. ఏ రూపకంలో ఉంది మనకు, భిన్న రూపకంలో. నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, భిన్న రూపకంలో ఎప్పుడున్నా తప్పకుండా నువ్వు ఏం చేయాలి, కాసాగు తీయవాలి. తప్పకుండా ఏం చేయాలి, కాసాగు. ఎవరెవరికి తీస్తున్నాం కాసాగు, 10కి 15కు కాసాగు తీస్తున్నాం. ఇది ఎక్కడ అంటే మనకు 3rd 4th క్లాస్ మ్యాథమెటిక్స్, 3వ 4వ తరగతిలో ఉన్న మ్యాథమెటిక్స్. కాసాగు గాసాబు అని అక్కడ ఉంటుంది, కనిష్ట సంఖ్య. మనకు మళ్ళీ టాపిక్ వస్తుంది. 5తో తీస్తే 5 2 10, 5 3 15. 5 × 2 10, 10 × 3 30. కాసాగు ఎంత వచ్చింది, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 30. ఓన్లీ నాన్ మ్యాథమెటిక్స్. అంత స్లోగా మనం మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కొరకు నేను చెప్తున్నాను. కాసాగు ఎంత వచ్చింది మనకు, 30 వచ్చింది. ఈ 30ని ఎవరితో భాగిస్తున్నాము మనము, 10తో భాగిస్తున్నాము. 30ని ఎవరితో భాగిస్తున్నాము, 10తో భాగిస్తున్నాము. 30 డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది మనకు, 3 వస్తుంది. ఇదే 30ని 15తో భాగిస్తే ఎంత వస్తుంది మనకు, 2. 3 + 2, 3 + 2 ఎంత అవుతుంది మనకు, 5/30. ఎంత వచ్చింది, 5/30. 5 ఎక్కం 5, 5 6 30. 1/6 అంటే ఎన్ని రోజులు, 6 రోజులలో పూర్తి. ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది మనకు, 6 రోజులలో పూర్తుంది. ఇది జనరల్ మెథడ్. మళ్ళీ ఒక్కసారి చూడండి. నేను అందుకొరకే మనము వీడియోలు కొన్న వాళ్ళు కూడా ఏంటంటే మీరు ఏది నీట్గా చేసుకోండి. మీరు నోట్స్ రాసుకుంటే ఏమైందంటే మీకు ఆఫ్లైన్ అట్మాస్ఫియర్ కలుగుతుంది. చూడండి ఇక్కడ మనం ఏం చెప్పాము, ఏ ఎన్ని రోజులు అన్నాడు, 10 రోజులు అన్నాడు. ఒక రోజు పని ఎంత, 1/10. బి ఎన్ని రోజులు అన్నాడు, 15 రోజులు అన్నాడు. ఒక రోజు పని ఎంత, 1/15. ఇక్కడ ప్రాబ్లం ఎవరెవరు చేస్తున్నారు, ఏబీలు ఇద్దరు. ఏబీలు ఇద్దరు అంటే ఏ ఒక రోజు పని 1/10, బి ఒక రోజు పని 1/15. ఏ రూపకంలో ఉంది, భిన్న రూపకం. భిన్న రూపకంలో ఉంటే కంపల్సరీ మనం ఏం చెప్పాము, జాబ్ వచ్చే వరకు కంపల్సరీ కాసాగు తీయాలి. ఎవరెవరు తీస్తున్నాము, 10కి 15కు కాసాగు. 10కి 15కు కాసాగు తీస్తే ఎంత వచ్చింది మనకు, 30 వచ్చింది. 30 ఇక్కడ రాశాను. 30ని 10తో భాగిస్తే ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. 30ని 15తో భాగిస్తే ఎంత, 2. క్యాన్సలేషన్ చేస్తే ఎంత వచ్చింది, 6 రైట్. ఇప్పుడు చూడండి షార్ట్ కట్. చాలామంది ఏంటంటే షార్ట్ కట్ మర్చిపోండి. మనం చెప్పేది 2 ప్రాసెస్. ఒకటి 10 × 15 బై 10 + 15. పైన ఏం చేసాం, గుణించాము. కింద ఏం చేసాం, యాడ్ చేసాం. అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది మనకు. కాబట్టి ఎప్పుడైనా ఇదే ప్రాసెస్ ఉంటుంది మనకు, ఏ ప్రాబ్లం తీసుకున్నా రైట్. 10 × 15 బై ఇక్కడ 10 + 15 రెండింటిని కూడితే ఎంత అవుతుంది మనకు, 25. రెండింటిని కూడితే ఎంత వస్తుంది మనకు, 25. ఇప్పుడు ఎక్కాలు వచ్చి ఉండాలి, టేబుల్స్ వస్తే ఎంతలో పోతుంది, 5 5 25, 5 3 15. 5 5 25, 5 3 15. 5 1 5 2 3 2 ఎంత, 6 రోజులలో. ఎన్ని రోజులు మనకు, 6. ఓకేనా, క్లియర్. పైన గురించడం, కింద ఏం చేసినా మనము యాడ్. ఇదే దాంట్లో ఒక క్వశ్చన్ డైరెక్ట్ అంటే జనరల్ మెథడ్ చేయకుండా షార్ట్ కట్. ఎందుకంటే స్టూడెంట్కు ప్రాక్టీస్ మంచిగా ఉంటుంది, అందుకొరకు నేను చెప్తున్నాను జాగ్రత్తగా రాసుకుంటూ పోవాలని చెప్పాను. రైట్. క్వశ్చన్ చూడండి. ఒక పనిని ఏబీలు వరుసగా 20, 30 రోజులలో చేయగలరు. అయితే ఇద్దరూ కలిసి ఎన్ని రోజులలో చేయగలరు. అయితే ఇద్దరూ కలిసి ఎన్ని రోజులు. నేను ఏం చెప్పుకొస్తున్నాము, డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పుదామని చెప్పాను. ఎందుకు, ఫస్ట్ దానికి జనరల్ మెథడ్ చెప్పాము. ఇదే విధంగా జనరల్ అవసరం లేదు, ఎందుకంటే టైం కిల్లింగ్. మనకి ఇక్కడ చూసుకుంటే ఏం చెప్పాము, 20 × 30 బై కింద ఏం రాయమన్నాము, 20 + 30. ఓకేనా.
20 × 30/20. అయితే కొంతమంది నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఏంటంటే ఈ 30 కొట్టేస్తారు, ఈ 20 అట్లా చేయకూడదు. ఎందుకంటే గుర్తు ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే కొట్టేస్తాం. ప్లస్ కానీ మైనస్ కావాలంటే తప్పకుండా అది చేసిన తర్వాతనే చేయాలి. ఇంటూ ఉంటే మాత్రం డైరెక్ట్ చేస్తాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లస్ కానీ మైనస్ కానీ అంటే మనం. కాబట్టి నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఇది జాగ్రత్తగా చెప్పుకొస్తాం. ఎంత అవుతుంది మనకు? 20 × 30/20 + 30 ఎంత అవుతుంది మనకు? 50. మనం ముందే చెప్పాము. ఏం చెప్పాము? టేబుల్స్ వస్తే సరిపోతుంది. ఏమవుతుంది మనకు? 15 × 50 13 × 30 ఎంత అవుతుంది? 15 × 50 13 × 30. నెక్స్ట్ 5 ఎక్కం 5, 5 4 ఎంత? 20. 4 × 3 ఎంత? 12 రోజులలో చేయగలం. ఎన్ని రోజులు చేయగలరు మనము? 12 రోజులలో చేయగలం. ఓకేనా? క్లియర్? ఇక చాలామంది ఏందబ్బా ఇదేదో అన్ని అంటే మెథడ్స్ పెరుగుతున్నాయి. మొత్తం కలిపితే అర్థమెటిక్లో ఒక 30 మోడల్స్ 40 మోడల్స్ ఉంటాయండి. అంతకుమించి ఎక్కువేమి ఉండవు. వాటిని మనం గుర్తుంచుకోలేకపోతే ఎట్లా అండి? ఆర్టికల్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి, ఉద్యమాలు ఉంటాయి, చరిత్ర ఉంటాయి. ఇవల్ల మనకు ఏది మన సైన్స్లో అయితే శాస్త్రీయ నామాలు ఉంటాయి. ఎందుకంటే మనం కాంపిటేటివ్లో ఉండాలంటే ఫస్ట్ మన దగ్గర నెగిటివ్ థాట్ పోవాలి. నెగిటివ్ థాట్ పోతుంది. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఐస్ క్రీమ్ లాంటిది. నువ్వు పాల్గొనకపోయినా అది కరిగిపోయినట్టే మనది కూడా ఏజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనం వీలైనంత వరకు ఏంటంటే బయట వాళ్ళకంటే అంటే పక్కన కంటే మనం ఏం చేయాలి? స్పీడప్ చేయాలి. రాదు అన్న పని ఎప్పటికీ రాదు, మనం ప్రయత్నం చేయాలి. రైట్? నెక్స్ట్ మోడల్, సెకండ్ మోడల్. అంటే ఇక మోడల్స్ మనకు పెరుగుతుంటాయి. నెక్స్ట్ మోడల్, ఒక పనిని ఏబీలు కలిసి 12 రోజులలో చేయగలరు. ఒక పనిని ఏబీలు కలిసి 12 రోజులలో చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 15 రోజులలో చేయగలడు. ఏ ఒక్కడే ఆ పనిని 15 రోజులలో చేయగలడు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు. మనకున్న రూల్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. విష్ణువర్ధన్ రెడ్డి ఈనాడు కాలమిస్ట్ బిజుల విష్ణువర్ధన్ రెడ్డి అట్లా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి. ఏం పెట్టుకుంటాం మనము? అక్కడ జనరల్ మెథడ్ చెప్పిన తర్వాతనే షార్ట్కట్ చెప్తాం. అంటేనే మనకు రైట్. ఇక్కడ చూడండి, నేను బైహార్ట్ చేయొద్దని చెప్తున్నాం. ఏం చెప్పుకొస్తున్నాము? A + B. ఎందుకు రాసాము? ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అన్నాము? 12 రోజులు అన్నాము. వీళ్ళిద్దరు కలిసి ఒక రోజులు ఎంత చేస్తారండి? 1/12. బి ఒక్కడు ఎన్ని రోజులు అన్నా మనము? 15 రోజులు. ఒక రోజు పని ఎంత మనకు? 1/15. రైట్? ఇక్కడ ఏ ఒక్కడు ఎన్ని రోజులు అన్నాము? 15 రోజులు. ఒక రోజు పని ఎంత? 1/12. ఇప్పుడు అడుగుతున్నది ఎవరు? బి ఒక్కడు ఎన్ని రోజులు అంటే A + Bలోకి వెళ్ళి ఎవరు తీసేస్తున్నాము? ఏం తీసేస్తా? ఏ క్యాన్సల్ అయితే బి మిగులుతుంది. A + B ఒక రోజు పని ఎంత? 1/12. మైనస్కు మైనస్ రాశాను. ఏ ఒక రోజు పని ఎంత మనకు? 1/15. ఏ రూపకంలో ఉందండి మనకు? భిన్న రూపకంలో ఉంది. భిన్న రూపకంలో ఉందంటే తప్పకుండా ఏం చేయాలి మనము? కాసాగు తీయాలి. కాసాగు తీస్తే ఎంత వస్తుంది మనకు? 60. అయ్యో మాస్టర్ మళ్ళీ మీరు డైరెక్ట్ ఎట్లా రాశారు? మన దగ్గర మనం రోజు ఇవే చెప్తుంటాం క్లాసులో, కాబట్టి మనం రాసాం. మీరు మాత్రం మెల్లగా ఇక్కడ రైట్ సైడు 12, 15 తీసుకొని ఇట్లా చేయాలి. 3 4 12, 3 5 15. 5 × 4 20, 20 × 3 ఎంత అవుతుంది మనకు? 60. ఇంకా కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఆ చిన్నప్పుడు సార్ చెప్పింటాడు చూసినామా, 4 × 3 12, 12 అట్లా ఎట్లా చేసినా ఇంటూ చేయాల్సిందే మనం. అయితే ఇక్కడ మనకు 4 5 20 వస్తుంది కాబట్టి స్పీడ్గా చేస్తున్నాం. మనం అవి చేసుకుంటుంటే మనకు ఏమైందంటే ఈజీగా వస్తుంది. ఈ 60ని ఎవరితో భాగిస్తున్నాము? 12తో భాగిస్తున్నాం. 12 5 ఎంత? 60. ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏం రాసాము? మైనస్ రాసాము. 15తో భాగిస్తే ఎంత మిగులుతుంది? 4. 1/60 అంటే ఎన్ని రోజులు చేస్తాడు? బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు మనకు? 60 రోజులు చేస్తాడు. బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు మనకు? 60 రోజులు. అయితే నేనేమంటున్నా, దీనికి ఇక్కడే షార్ట్ కట్ చెప్పొద్దాం. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ పక్కన ఏది జనరల్ మెథడ్ పక్కన నీకు షార్ట్ కట్ ఉంటే నీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ దానికి ఏమో ఎందుకంటే వర్క్ లోడ్ కాకూడదని మెల్లమెల్ల చెప్పుకొస్తున్నాము. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు దీనికి షార్ట్ కట్ ఎట్లా వస్తుంది? మనం 2 మెథడ్స్ చెప్తామని చెప్పింది. పైన ఇంటూ ఉంటుంది, కింద ఏముంటుంది? ప్లస్ మైనస్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాము? 12 × 15 షార్ట్ కట్లో చూడండి. 12 × 15 / 15 - 12. 12 × 15 ఇక్కడ 15లకి వెళ్ళి 3 12 పోతే ఎంత వస్తుంది మనకు? 15లకి వెళ్ళి 12 పోతే ఎంత? 3. 3 1ల 3 5ల 12 5లు ఎంత మనకు? 60. వెరీ సింపుల్. చాలామంది ఏంటంటే అయ్యో ఇన్ని మెథడ్స్ గుర్తుపెట్టుకోవాలండి కాంపిటీషన్. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ రాస్తే 58 సంవత్సరాలు నీకు జీతం ఇస్తున్నాడు.
ఇప్పుడు కానిస్టేబుల్ గానో ఎస్ఐలు రైల్వేనో అయిన తర్వాత నీకు మళ్ళీ ఎగ్జామ్స్ పెడతాడా? పెట్టాడు. కాబట్టి చదివేటప్పుడే జాగ్రత్త. మన దగ్గర ఎందుకంటే అవకాశాలు ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. ఒకసారి చదివేటప్పుడే 100% హోప్గా చదువుకోవాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఇక చాలామంది ఏంటంటే ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మొత్తం చదవాలి, అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ వచ్చేది 100 క్వశ్చన్లు. 100 క్వశ్చన్లు అన్నీ ఆర్ఎస్ అగర్వాల్ రావు. మనకేంటంటే ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఒక రూట్ మ్యాప్. మనకు ఆర్ఎస్ అగర్వాల్లో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నిటిని మనం స్టోర్ చేయలేం. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ చూసుకోవాలి. ఆ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ఉందనే మనం చదువుకోవాలి. దానికి అనుగుణంగా సరిపోతుంది. మొత్తం చదువుకొని ఎందుకంటే ఈ మధ్యలో అందరూ లేటెస్ట్గా ఏదంటే అది చదవండి ఆర్ఎస్ అగర్వాల్ ఆర్ఎస్ అగర్వాల్కి వెళ్ళి మొత్తం రావు. మీరు కావాలంటే నేను ఎంతవరకు ట్రూత్ ఏం కథ అనేది మీరు చూడండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం ఒకరిని విమర్శించడం కాదు, మనం చెప్తున్నాను స్టూడెంట్కి ఏంది ట్రూత్, సత్యవాక్యాలు తెలవాలని. ఈ మధ్యకాలంలో కొంతమంది వస్తున్నారు, ఫ్యాకల్టీ వచ్చేసేసి నాకు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 2019 నుంచి 18 సంవత్సరాలు తీస్తే ఎంత వస్తుంది? 2001 వస్తుంది. 2001లో కోచింగ్ సెంటర్లే లేవు. వీళ్ళు ఎలా చెప్తారండి? మనం ఒకరిని విమర్శించాం కానీ మీరు అంటే మీకు కూడా ఏంటంటే మోసపూరితమైన ప్రకటనలు విని మోసపోకండి అని చెప్పేది మన వర్షన్. ఎందుకంటే నువ్వు పెట్టిన ప్రతి పైసకు క్వాలిటీ, ఎందుకంటే పిండి కొద్ది రొట్టె ఉంటుంది, పెట్టిన ప్రతి పైసలకు క్వాలిటీ ఉండాలి. మనకు క్వాలిటీ ఉండాలి. 4 సార్లు కోచింగ్ పోయి జాబ్ రాకుండా ఉండేదానికంటే కొంచెం పర్ఫెక్ట్గా చదువుకుంటే మంచిది. ఓకేనా? ఇది జనరల్ మెథడ్ అని చెప్పాము. ఇది ఇక్కడ మనకు షార్ట్ కట్. ఎందుకంటే మనకు వెరీ సింపుల్. ఇంత ముందు లెక్క ప్లస్ రాసాం, ఇక్కడ రాసాం. మరి దీంట్లో ప్రీవియస్ మోడల్లో మనకు జనరల్ చెప్పినాము, షార్ట్ కట్ చెప్పినాం. ఇప్పుడు అదే క్వశ్చన్, అలాంటి క్వశ్చనే డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పుకొస్తాం. ఒక పనిని ఏబీలు కలిసి 9 రోజులలో చేయగలరు. ఒక పనిని ఏబీలు కలిసి 9 రోజులలో చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 12 రోజులలో చేయగలడు. ఏ ఒక్కడే ఆ పనిని 12 రోజులలో చేయగలడు. అయితే బి ఒక్కడు ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు? అయితే బి ఒక్కడు ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు? డైరెక్ట్ షార్ట్ కట్ చూపిస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ రెగ్యులర్ ప్రొసీజర్ చెప్పాము. 9 × 12 / 12 - 9. వెరీ సింపుల్ లాజిక్ అండి. వాళ్ళు ఏంటంటే మర్చిపోతాం అని ఒక అపోహ, కానీ ఏముండదు, మర్చిపోవాలన్నది ఉండదు. అయిపోయి పైన ఇంటూ చేసినాం, కింద పైన మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు ఇంటే వస్తుంది. ఏదో ఒక 2-3 కేసెస్లా ప్లస్లు వస్తాయి, కానీ మిగిలిన దాంట్లో ఇంటే వస్తుంది. రైట్? ఇక్కడ చూడండి, 9 × 12 / 3. 3 ఎలా వచ్చింది? 12లోకి వెళ్ళి 9 తీసేస్తే ఎంత? 3. 3 ఎక్కం 3, 3 మూలు ఎంత? 9. 12 మూలు ఎంత? 36. రైట్? బి ఒక్కడు ఎన్ని రోజులు చేస్తారు మనకు? 36. ఇక నాన్ మ్యాథమెటిక్స్ ఆయనకు డౌట్లు స్టార్ట్ అవుతాయి. ఎలా డౌట్లు స్టార్ట్ అవుతాయి అంటే 3 4లో కూడా పోతుందండి, అలా కూడా పోతుంది. కాబట్టి మనం అది 4 వస్తే 4 × 36 అవుతుంది. ఏ విధంగా కొట్టివేతలు మల్టిప్లికేషన్ దేనితో అయినా మనం చేసుకోవచ్చు. ఓకే? ఈ మోడల్లో మనం ఇప్పటివరకు చెప్పుకొచ్చింది డైరెక్ట్ మెథడ్స్. అంటే క్వశ్చన్ డైరెక్ట్ వర్షన్ అడుగుతుంది. అయితే ఈ క్వశ్చన్లో వర్షన్స్ కూడా మారుస్తున్నాం. ఎలా మారుస్తుందో ఒకసారి చూడండి. క్వశ్చన్ మారుస్తుంది. ఒక వ్యక్తి ఒక పనిని 5 రోజులలో చేయగలడు. ఒక వ్యక్తి ఒక పనిని 5 రోజులలో చేయగలడు. అతని కొడుకు సహాయంతో అదే పనిని 3 రోజులలో చేయగలడు. అతని కొడుకు సహాయంతో అదే పనిని 3 రోజులలో చేయగలడు. అయితే అతని కొడుకు ఒక్కడే ఎన్ని రోజులలో చేయగలడు? వర్షన్స్ మార్చిండ్రు, తండ్రి కొడుకులకు తీసుకొచ్చిండ్రు. తండ్రి కొడుకులు ఒక వ్యక్తి అంటే నాకు తెలియదు కాబట్టి నేనేమనుకుంటున్నా, ఫాదర్ ఎన్ని రోజులు చేస్తాడు అంటున్నాడు? 5 రోజులు చేస్తాడు. ఫాదర్ ఎన్ని రోజులు చేస్తాడు? 5. అతని కొడుకు సహాయంతో అంటే ఎవరు? ఫాదర్ ప్లస్ సన్. ఫాదర్ ప్లస్ సన్ కలిపి ఎన్ని రోజులు? 3 రోజులు. నిన్ను అడుగుతున్నది ఎవరిని? కొడుకును ఒక్కనే అడుగుతున్నాం. అంటే ఏబీలు ఇచ్చినాము, ఏ ఇచ్చినాము, అడుగుతున్నది ఎవరిని? బి. అట్లా కాకుండా దాన్ని ఏమన్నాడు? తండ్రి కొడుకులు అన్నాడు. ఏమన్నాడు? తండ్రి కొడుకులు. ఒకసారి షార్ట్ కట్లో చూడండి. 5 × 3 / 5 - 3. ఏం రాసినాం? 5 × 3 / 5 - 3. 5 × 3 / 2. ఇంకా నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఎందుకు? 5 2తో కొట్టుడు పోదు, 3 2తో కొట్టుడు పోదు. కాకపోతే 5 మూలు ఎంత మనకు? 15/2. ఒక్కటిసారి గుర్తుపెట్టుకోండి, నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఇంటెలిజెన్సీ మనం పాటించాల్సింది ఇక్కడనే. నీకు 15/2 అంటే కొట్టివేయడం ప్రాబ్లం అవుతుంది. 15 రూపాయలు ఉన్నాయి, ఇద్దరు పంచుకుంటే ఎలా వస్తుంది? 7.5 దాన్నే ఈ విధంగా రాస్తున్నాం. ఏం రాస్తున్నాము? 7/1/2 అని రాస్తాం. ఓకేనా? అంతే. మనకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం రియల్ లైఫ్లో నడిచే ప్రక్రియలు చూసుకుంటే మనకు ఈజీగా